హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కళ్యాణి వ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వీడియో వచ్చేసి మా కాలనీలో మేము సెలబ్రేట్ చేసుకున్న 31st నైట్ సెలబ్రేషన్స్ అన్నమాట. సో మీరు కూడా చూసేయండి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో 31st నైట్ అనేది మీకు మొత్తం ఈ వీడియోలో కనిపిస్తుంది. నేను ఓన్లీ సాంగ్స్ ప్లే చేయలేదండి. సాంగ్స్ ప్లే చేసి కాపీరైట్ వస్తుందని నేను ఓన్లీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మా పిల్లలు చాలా చక్కగా డ్యాన్స్ నేర్చుకొని చాలా బాగా డ్యాన్స్ వేశారు. అందరం మంచిగా ఎంజాయ్ చేసాము వాళ్ళ డ్యాన్స్ని చూస్తూ. పాపం షార్ట్ టైంలోనే డ్యాన్స్ బాగా నేర్చుకున్నారు పిల్లలు. మా దగ్గరికి డ్యాన్స్ మాస్టర్ వస్తారన్నమాట. ఆ మాస్టర్ నేర్పిస్తారు. పాపం మాస్టర్ బాగా నేర్పించారు పిల్లలందరూ కూడా చాలా చక్కగా చేశారు. మీరు కూడా ఇలానే సెలబ్రేట్ చేసుకున్నారా? ఇలా సెలబ్రేట్ చేసుకోరలే, ఎందుకంటే ఇది మేము ఉండేది ఒక కమ్యూనిటీ కాబట్టి అక్కడ అందరూ ఒక దగ్గర గ్యాదర్ ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఊర్లలో ఉన్నట్టు అందరూ మంచి 31st నైట్ అంటే ఇంకా దావత్లు మామూలుగా ఉండవు. తినడం, తాడ, కేక్ కటింగ్, ఆ ఎంజాయ్మెంట్ బయట ఎంజాయ్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. మేము కొంచెం డీసెంట్ వేలో జరిగింది మా దగ్గర. సో ఏదైనా ఎంజాయ్మెంటే కదా. ఇదేమి పాట అనుకుంటున్నారా? మోహన్ ఔరా లైలా సాంగ్, మోహన్ బాబు గారి సాంగ్ అన్నమాట. ఇంకా ఏముండవు మంచిగా ఫస్ట్ మేము ఎంజాయ్ చేసే ముందు డిన్నర్ చేసేసి వచ్చి మేము కూర్చొని స్టేజ్ దగ్గర ఇంకా పిల్లల డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతాయి. ప్రోగ్రామ్స్ అయిపోయాక అప్పుడు ఇంకా కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయిపోతాం. పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్తూ కొత్త సంవత్సరానికి ఆహ్వానిస్తూ సెలబ్రేషన్స్ చేసుకుంటాము. నేను చాలా క్లిప్స్ మిస్ అయిపోయి నేను ఎక్కువ వీడియో తీయలేదు. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఈసారి మంచిగా అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ ఒకటి డిసప్పాయింట్ ఏంటిదంటే పిల్లలందరికీ గిఫ్ట్స్ చాక్లెట్స్ ఇచ్చారు. అదొకటే గిఫ్ట్ బ్యాగ్. పాపం వాళ్ళకి ఏదైనా యూస్ఫుల్ అయ్యే గిఫ్ట్స్ ఇచ్చినా బాగుంటుండే. చాక్లెట్ ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్ ఇచ్చేసరికి చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. నెక్స్ట్ టైం ఇలాంటివి కాకుండా ఒక మంచి వాళ్ళకి యూస్ అయ్యేటి గిఫ్ట్స్ ఇస్తే వాళ్ళకి ఇంకా బూస్టప్ వస్తుంది, ఇంకా డాన్స్ చేయాలని హుషారు వాళ్ళ ఉంటుంది. చాలామంది పిల్లలు బిస్కెట్స్, చాక్లెట్స్ ఇస్తున్నారని డాన్స్ వచ్చి కూడా డాన్స్ వేయలేకపోయారు స్టేజ్ మీద. సో కాబట్టి నెక్స్ట్ టైం ఇలాంటి డ్రాబ్యాక్స్ లేకుండా చూసుకోండి. కమిటీ వాళ్ళు అందరూ కూడా 13 మెంబర్స్ ఉంటారు, వాళ్ళే చూసుకుంటారు అన్నమాట. సో పెద్దవాళ్ళు అయితే ఏదైనా ఒక చిన్నపిల్లలు వాళ్ళ గిఫ్ట్స్ వస్తుందనే థాట్ తోటి వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. హుషార్ తోటి గిఫ్ట్స్ రేపు పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఉంటుంది అన్నమాట, పార్టిసిపేషన్ గిఫ్ట్. సో దానికోసమే చాలామంది ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలకి. పాపం ఎగ్జామ్ని వదిలేసి వాళ్ళంతా కష్టపడి డ్యాన్స్ నేర్చుకొని డ్యాన్స్ చేశారు. సో డ్యాన్స్ దగ్గర గిఫ్ట్ లేదు. ఇక్కడ మా బాబు ఒక సాంగ్ కూడా పాడాడు. ఎందుకు పాడకూడదు? మనం ఇక్కడ చాలా 31st మంచిగా ఎంజాయ్ చేస్తాం. మనం ఆర్మీలో జవాన్లు ఉంటారు, మనం ఇక్కడ ఏం చేసే వాళ్ళు మన దేశం కోసం బార్డర్లో కాపలాకి వస్తూ మన దేశాన్ని కాపాడుతుంటారు. సో మనం ఎంజాయ్మెంట్ చేస్తున్నాం, వాళ్ళు కూడా కొంచెం తలుచుకున్నట్టు ఉంటుందని మా బాబు ఒక మంచి సాంగ్ దేశభక్తి పాట పాడాడు. సాంగ్ నేను ప్లే చేయట్లేదు, ఓన్లీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా చెప్పాలంటే ఇంకేముంటుంది, ఏమీ లేదు. అప్పుడే కొత్త సంవత్సరం వచ్చేసింది, అప్పుడే 2025 అయిపోతుంది. అసలు అప్పుడే 1 year అయిపోయిందా? ఫాస్ట్గా అయిపోయింది అనిపిస్తుంది. ఇయర్ మారినంత మాత్రాన మన జీవితాలు ఏం మారవు, ఓన్లీ ఇయర్ మారుతుంది, మన లైఫ్ అలానే ఉంటుంది. ఏదో స్టార్టింగ్లో అరే ఇది చేయాలి అది చేయాలని అంటుంటాం, కానీ ఏది మారదు. నెక్స్ట్ మేము కూడా డాన్స్ చేసాము. సో ఏదో మా వంతుకు మేము మా ప్రయత్నం మేము చేసాము. ఏదో ఒకటి చెయ్యాలి కదా, ఏదైనా ఒకటి చేయాల్సిన టైంలో చేయాలి. సో
సో మా వంతుగా మా ప్రయత్నం మేము చేసాము. మేము పెద్ద డాన్సర్స్ ఏమి కాదులేండి, ఏదో అలా వచ్చినంతగా మేము డాన్స్ చేసాము. ఇంకా సాంగ్స్ ఫోక్ సాంగ్స్ అన్నమాట. అందుకే ఓన్లీ వాయిస్ ఓవర్ మాత్రం ఇస్తున్నాను. సాంగ్ ప్లే చేస్తే కాపీరైట్ వస్తుంది. సో అందుకోసం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మేమేం సాంగ్స్ వేసామంటే దారి పొండిపోతున్నాం సాంగ్ మొత్తం ఫోక్ సాంగ్సే అన్నమాట. నేను మా అక్క వాళ్ళ కూతురు వేసాము డ్యాన్స్. ఏదో రేపొద్దున ఫ్యూచర్లో చూసుకోవడానికైనా పనికి వస్తాయి కదా, మేము ఎక్కడ ఉన్నా కానీ మేము మా కాలనీలో ఉన్నప్పుడు ఇలా ఎంజాయ్ చేసామని. సో మెమరీస్ అన్నీ ఇప్పుడు ఈరోజు ఇప్పుడు మన ఎంజాయ్మెంటే రేపటి రోజున మన మెమరీస్ అయిపోతాయి. సో ఎక్కడున్నా మనం వేస్టేజ్లో ఇవన్నీ చూసుకోవడానికి పనికి వస్తాయి. సో ఉన్న టైంని యూటిలైజ్ చేసుకోవాలి. వచ్చిన అవకాశం ప్రతి ఒక్కదాన్ని మిస్యూజ్ చేసుకోకుండా యూటిలైజ్ చేసుకోవాలి. సో ఆ అవకాశాన్ని నేను యూటిలైజ్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ అందరు కాలేజ్ డేస్లో అన్నీ ఎంజాయ్ చేస్తారు, బట్ నాకు అలా కాదు. కాలేజ్ డేస్లో ఎంజాయ్ చేసిన, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నాకు ఈ అవకాశం ఉంది ఎంజాయ్ చేసేంత. సో మనకి ఎలా ఏదో కొంచెం వచ్చినంతలో మన ప్రయత్నం మన వంతుగా మనం చేస్తున్నాం అంతే. మీకు ఎలా అనిపించింది మా డ్యాన్స్, మా పిల్లల డ్యాన్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలి, అందరూ బాగుండాలి, ఇయర్ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏది ఏమైనా మన మైండ్లో ఏముండాలంటే ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయకూడదు. ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా వచ్చింది దాన్ని ఎదుర్కొనేటట్లు ఉండాలి. ఊరికి డిసప్పాయింట్ అవ్వద్దు. ఏది వచ్చినా అన్నీ మన మంచి కోసం అనుకోవాలి. లైఫ్ గో మూవ్ ఆన్ అంతే. కాబట్టి దేని గురించి ఎక్కువ ఓవర్ థింక్ చేయకండి. ఏది మనకి రాసి ఉన్నదే జరుగుతుంది. కాకపోతే ప్రతి దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి, అదే నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్క వాళ్ళ లైఫ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపకండి. మన లైఫ్ని మనం చూసుకోండి. పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం హ్యాపీగా ఉండలేము ఎప్పటికీ. సో ఈ ఇయర్లోనైనా కొంచెం మన లైఫ్ గురించి మనం ఆలోచించండి. ఎవరి మీద డిపెండ్ అవ్వకండి. హ్యాపీగా ఉండండి. హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. హ్యాపీగా ఉండండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయిపోయినట్లుగా మా డ్యాన్స్ లాస్ట్గా డీజే పెట్టాము, అయిపోయింది మా డ్యాన్స్. ఇలా మా 31st సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి. మా కమ్యూనిటీలో అలా ఉంటుందన్నమాట. సో 31st నైటే మా కాలనీలో వాళ్ళందరూ జనాలందరూ కనిపిస్తారు, మిగతా టైంలో కనపడారనమాట. ఆ రోజు 31st నైట్ అండ్ గార్డెన్ పార్టీ రోజే గ్యాదర్ అవుతాం. ఆ రోజు కనిపిస్తారు జనాలందరూ. సో ఎవ్రీ ఇయర్ ఉంటుంది కానీ ఆ ఇయర్ స్పెషల్ అనమాట. మీకు మా 31st నైట్ సెలబ్రేషన్స్ నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు చెప్పండి, కామెంట్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఓకే అండి, బాయ్, సీ నెక్స్ట్ వీడియో. ఎందుకంటే వీడియోలో ఎంత ఎక్కువ ఉంది కానీ వాయిస్ ఇవ్వడానికి ఎక్కువ లేదు. మీరు వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మామూలుగా చూసానంటే నేను లెంతీ వీడియోనే పెట్టవచ్చు. అదే చూస్తున్నాను. ఏముంటాయి చెప్పండి, ఏమేమి ఉండవు అన్నట్టు. ఈ 31st నైట్ సెలబ్రేషన్స్ ఇవి మాకు నాకు కొత్త ఏం కదా. మా దగ్గర మాది కమలాపూర్ అన్నమాట. మాది వరంగల్ డిస్టిక్ కమలాపూర్. మా దగ్గర పెప్పర్ ఫ్యాక్టరీ ఉంటుంది. ఆ ఫ్యాక్టరీలో కూడా మా దగ్గర కూడా మా కమ్యూనిటీలో కూడా ఇలా మా చిన్నప్పుడు మేము 31st నైట్ సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళము. సో ఏంటో నాకు అక్కడ ఆ సెలబ్రేషన్స్ మళ్ళీ ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ సో నాకు అంత కొత్తగా ఏమనిపించవు.